ఆలోచిస్తున్నాడు, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది నాయకులకు అర్థమైపోయింది. లండన్ పర్యటనలో అంటే వ్యక్తిగత పర్యటన, కుటుంబ సభ్యులను కలవడానికి, ఎందుకంటే వాళ్ళ డాక్టర్స్ అక్కడే ఉంటారు కాబట్టి కలవడానికి వెళ్తూ ఉన్నారు అన్నది అఫీషియల్గా మనకున్న సమాచారం. కానీ ఏదైనా అంటే పార్టీ విలీనం విషయంలో, లేకపోతే నాయకుల్ని వేరే పార్టీల్లోకి పంపించే విషయంలో, మరి చాలామంది మొన్న 2 ఎంపీలు రిజైన్ చేస్తే అంటే బీజేపీలోకి కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని పంపి తద్వారా ఏదో చేద్దామని చెప్పి జగన్ వ్యూహం పన్నుతున్నారని చెప్పి కొంతమంది చెప్పిన పరిస్థితి. ఇది వ్యక్తిగత పర్యటనగానే పరిగణించాల్సి ఉంటుందా? దీనిలో ఏదైనా అంటే ఆయన వచ్చేలోపు సెప్టెంబర్ 25 లోపు జరగబోయే అద్భుతాలు ఏమైనా ఉంటాయా? చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా? జగన్ వచ్చేలోపు ఏదైనా అద్భుతం జరగబోతోందా? అవకాశం ఉందా? సార్, ఇప్పుడు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళడం తప్పులేదు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు కాబట్టి వెళ్ళడం తప్పులే. కానీ ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నాడే, నేను ఇంత ముందే చెప్పే పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉందని. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి మా అమ్మాయి బర్త్డే నేను 20 నెల రోజులు అక్కడ ఉంటానంటే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి? మీరు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు, ఆ శ్వేతపత్రాలు అవి తీసుకొచ్చి ఆ కేసులన్నీ ఇరికించి కేడర్ అంతా భయపెట్టి కేడర్ పార్టీ మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తారు? పార్టీని ఎట్లా నిలబెడతారు? మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారా, లేదా మీరు ఏదో ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా మీ ఫండ్స్ మొబిలైజేషన్ గురించి, లేదా ఫండ్స్ మేనేజ్మెంట్ గురించి, లేదా అక్కడ ఉన్న సంపాదించిన దాని గురించి మీరు వెళ్తున్నారా? అది వేరే విషయం. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ అధికారులు లేదా చట్ట విచారణలో తేలాల్సింది, మనం చెప్పుకోవాల్సింది కాదు. మీరు ఎటు వెళ్ళినా కానీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన పార్టీ పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారో, జనసేనలోకి వెళ్ళారో, బీజేపీలోకి వెళ్ళారో, అది కులం కట్టుబాటు అయితేనే, లేదా రాజశేఖర రెడ్డి గారి అభిమానం అయితేనే, వాళ్ళందరికీ మీరు ఏ విధంగా భవిష్యత్తు చూపించదలుచుకున్నారు? మీరు మాట్లాడితే మీరు బెంగళూరు వెళ్ళిపోయి లండన్ వెళ్ళిపోతే పులివెందులు వెళ్ళడం తప్పులే, కాదని అంతలా. ఎప్పుడు వెళ్ళండి మీ పులివెందుల మీద ఫోకస్ చేసింది పులివెందుల గురించా, తప్పించుకోవడం కోసమా? రేపు పొద్దున్న మీరు నిజంగా చేతులు ఎత్తేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? రైట్. థ్యాంక్ యూ అక్షర సత్యం గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వాస్తవంగా పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ నాయకులే ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు కూడా చెప్తూ ఉన్నారు, పార్టీ మా నాయకులకు ఆఫర్ చేసి, కోర్టులో ఆఫర్ చేసి తీసేసుకుంటూ ఉన్నారు, ఇదేం రాజకీయం అని చెప్పి అంబటి రాంబాబు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంబటి రాంబాబు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, జగన్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఆయన వెంటే ఉన్నారు. ఆయన వాగ్దాటితో మంత్రి పదవిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆ అభిమానాన్ని, ఆ భక్తిని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భక్తిని చూపించారు. అంటే ఎలా చూపించారంటే పవన్ కళ్యాణ్ని విమర్శలు చేయడం ద్వారా, ఒక రేంజ్లో కాదు, ఆయన పెళ్ళిళ్ళు, పెళ్ళాలు ఈ టైప్లో కమెంట్స్ చేయడం ద్వారా. సో అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఆప్షన్ ఉండకపోవచ్చు, కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది నాకు మిత్రులు ఉన్నారు అని చెప్పి గతంలో పవన్ కళ్యాణే ఒక సందర్భంగా చెప్పిన పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయనతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు కూడా మిత్రులు. గతంలో ఒక ఇష్యూ అయితే జనసేన వీర మహిళకి ఒక వైసీపీ నేత ఫోన్ చేసి అర్ధరాత్రి అసభ్యంగా మాట్లాడిన పరిస్థితుల్లో చాలా పాజిటివ్గా, స్పోర్టివ్గా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా గ్యాప్ ఉంది ఆ పార్టీతో, ఇప్పుడు కాదు, ఆయనకి గతంలో ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది. ఆయన బంధువు కూడా జగన్మోహన్ రెడ్డికి, కానీ మంత్రి పదవి ఇవ్వని పరిస్థితుల్లో, ఆ తర్వాత ఒంగోలులో ఉన్న అక్కడ తాజాగా అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటి మీద చాలా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. సో చాలామంది నాయకులు ఇప్పుడు పార్టీని వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. శత్రువు బలహీనంగా, చాలా బలహీనంగా, వైసీపీ బలహీనంగా ఉన్నది వాస్తవం. బీజేపీ, టీడీపీ ఈ 2 పార్టీలు కూడా, అంటే జనసేన అంత ఫోకస్ చేయడం లేదు, ఎందుకంటే ఆ పార్టీలోని చాలామంది నాయకులు ఉన్నారు. 21కి 21 స్థానాల్లో ఆ పార్టీ గెలిచిన పరిస్థితుల్లో టీడీపీ అండ్ బీజేపీ ఈ 2 పార్టీలు కూడా వైసీపీ నేతల మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి వచ్చేస్తూ ఉన్నారు, బేదా మస్తాన్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతారనేది ప్రచారం. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేశారు. ఇక 2 ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు, 2 కాదు 3 రిజైన్ చేశారు. పోతుల సునీత, అలాగే కర్రీ పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, ఈ 3 కూడా రిజైన్ చేశారు. వీళ్ళు ఏ పార్టీలోకి వెళతారు అన్నది ఇక్కడ, అంటే బీజేపీలోకి వెళ్ళాలా, టీడీపీలోకి వెళ్ళాలా అనే దాని మీద వాళ్ళు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది నేతలు పార్టీ మారేందుకు, పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ పులివెందులు రాబోతూ ఉన్నారు. మరో 3 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 3న విదేశాలకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆ టూర్ కూడా చాలా లాంగ్ టూర్,
25 వరకు, సెప్టెంబర్ 25 వరకు ఆయన లండన్లోనే ఉంటారు. అది వ్యక్తిగత వ్యవహారం అయ్యి ఉండవచ్చు, కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళే టూర్ అయి ఉండొచ్చు. బట్ పార్టీ ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళడంపై అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. గతంలో లండన్ పర్యటనలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి అంతా అక్కడి నుంచి ప్లాన్ చేశారు అన్నది జగన్ మీద ఉన్న విమర్శ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో, అప్పుడు సీఎం హోదాలో, ఇప్పుడు మాజీ సీఎం హోదాలో అక్కడికి వెళుతూ ఉన్నారు. పదవి లేదు, అధికారం లేదు. సో ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, లోకేష్ ఏం చేస్తారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది. సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయబోతూ ఉన్నారా అనేది బిగ్ క్వశ్చన్. ఇది స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.